అండ్ టైల్స్ కూడా ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ అనేవి జాన్సన్ కంపెనీ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఎపాక్సీ కూడా రాక్ కంపెనీ ఎపాక్సీ అయితే యూజ్ చేయడం జరిగింది. పార్టీ ఏరియా కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఆ చుట్టుపక్కల వ్యూ కానీ మొత్తం అంతా కూడా. సో టోటల్ మొత్తం ఫిట్టింగ్స్ కానీ అట్లాగే మనకి వాష్ బేసిన్స్ కానీ ట్యాప్స్ కానీ మొత్తం అన్నీ కూడా మనకి సిరా కంపెనీ యూజ్ చేశారు. అండ్ ఓటీఎస్ కంపెనీది సెకండ్ జనరేషన్ లిఫ్ట్ అయితే యూజ్ చేశారు. మన ఎస్ఆర్ఎంటీ మాల్లో ఉంటుంది చూసారు కదా, ఆ కంపెనీ లిఫ్ట్ ఇది. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. సో అసలు మనకి ఫ్లాట్స్ అనేవి ఎక్కడున్నాయి, ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, అండ్ అట్లాగే లోపల వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటి, ఇలా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని. సో డెఫినెట్గా మంచి లొకేషన్లో ఫ్లాట్స్ అనేవి తీసుకుందాం అనుకుంటే తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూస్ అవుతుంది. ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. 10 ఫ్లాట్స్లో అన్నీ కూడా సౌత్లో నార్త్లో ఉంటాయి. సగానికి పైన ఆల్రెడీ సేల్ అయిపోయాయి. సో నేను మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇది 1100 SFT కామన్ ఏరియా అయితే ఉంటుంది. సో డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇచ్చారు. మెయిన్ డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే ఇదంతా కూడా మంచి స్పేషియస్గా ఒక హాల్ అయితే రావడం జరిగింది. సో ఈ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ మనం చూసిన తర్వాత సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూపిస్తాను మీకు. అవి కూడా సేల్కి అయితే ఉన్నాయి. సో ఇలా మనం లోపల రాగానే హాల్లోకి స్టార్టింగ్ మనకి ఒక టీవీ యూనిట్ అయితే కనబడుతుంది. ఇది HDMRతో రావడం జరిగింది. చెదలు అట్లాంటివి పట్టకుండా ఉంటాయని చెప్పేసి ముందుగానే ఈ విధంగా తీసుకున్నారు. అండ్ అది ఇన్వర్టర్ పాయింట్, అది కనెక్షన్. అది ఫినిషింగ్ వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉండడం జరిగింది. టోటల్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేశారు. దాల్మియా కూడా వాడడం జరిగింది. అండ్ స్టీల్ కూడా మనకి ఐరన్ అనేది వైజాగ్ స్టీల్ యూజ్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్లోనే. సో ఆ ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు అక్కడ. అండ్ విండోస్ కూడా చూసుకున్నట్లయితే UPVC విండోస్ అయితే ఇచ్చారు. సో గ్రిల్ కూడా మనకి 12mm గ్రిల్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. ఫిన్స్టెక్ కంపెనీ ఇవి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి సర్వాణి సిగ్నేచర్. ఇది దీని లొకేషన్ వచ్చేసరికి కాకినాడ కర్నంగర్ జంక్షన్కి చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సో ఇది కన్స్ట్రక్షన్ చేసింది కూడా ఎవరో కాదు, సాయి సర్వాణి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. సో ఇలా హాల్ నుంచి ముందుకు రాగానే 2 రూమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. బాల్కనీస్ కూడా ఉంటాయి, దీనికి చూపిస్తాను మీకు. సో దగ్గరలో మనం చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్ ఉంటాయి. అండ్ కాలేజెస్కి, సూపర్ మార్కెట్స్కి, ఇలా అన్నిటికీ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది. అండ్ SRMT మాల్ కూడా పెద్ద దూరం ఏం కాదు, 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ కూడా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అందుకే ప్రైమ్ లొకేషన్ అని చెప్తున్నాను. సో మున్సిపాలిటీ లిమిట్స్లో అయితే ఉంటుంది ఇది. అన్ని పర్మిషన్స్ కూడా దీనికి ఉన్నాయి. ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ ఇచ్చేసారు. అండ్ టైల్స్ కూడా ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ అనేవి జాన్సన్ కంపెనీ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఎపాక్సీ కూడా రాక్ కంపెనీ ఎపాక్సీ అయితే యూజ్ చేయడం జరిగింది. సో జనరల్గా మనకు గ్రౌటింగ్ అయితే పెడుతూ ఉంటారు టైల్స్ గ్యాప్లోని, వీళ్ళు ఎపాక్సీ అయితే యూజ్ చేశారు. అండ్ అక్కడ ఒక విండో కూడా వచ్చేసింది. అంతా కూడా స్టోరేజే మొత్తం అంతాని. సో ఒకసారి వాల్ యూనిట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసుకోండి. లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు అయితే ఇచ్చేసారు. అండ్ మొత్తం ట్యాప్స్ కావచ్చు, సూట్స్ కావచ్చు, అన్నీ కూడా సిరా కంపెనీవి యూజ్ చేశారు. షింక్ కూడా స్టీల్ షింక్ అయితే ఇస్తున్నారు SSలోని. సో ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇక్కడ SS బాస్కెట్స్ అయితే ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది. సో ఆ పక్కన సౌత్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు కదా, అది వాష్ ఏరియాకి సంబంధించిన డోర్. అది బాల్కనీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఒక 4.5 అడుగులు వెడల్పుతో పెద్ద బాల్కనీ అయితే రావడం జరిగింది. సో గోడలకు డ్యాంప్నెస్ రాకుండా ఉండడం కోసం టోటల్ కంప్లీట్ టైల్స్ అయితే ఇచ్చేసారు వాల్ కూడాని. అండ్ పైప్స్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూజ్ చేశారు. పైన వాటర్ ట్యాంక్ కూడా 5000 లీటర్స్ది ఆశీర్వాద్ కంపెనీది ఇచ్చారు వీళ్ళు. సో పదండి ఒకసారి మనం బెడ్రూమ్ ఎట్లా ఉంది ఏంటి అని చూద్దాం ఇప్పుడు. సో హాల్ కానీ, కిచెన్, డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా మంచి స్పేషియస్గా అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు. అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ అట్లాగే మనకి ఇంకొకటి ఏంటంటే ఛార్జింగ్ పాయింట్, EV ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి కింద అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గుమ్మాలు వచ్చేసరికి గ్రాండ్ గుమ్మాలు అయితే ఇచ్చారు. డోర్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది.
వైరింగ్ కంప్లీట్ ఫినోలెక్స్ కంపెనీకి సంబంధించిన వైరింగే యూజ్ చేశారు. అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా ప్రీమియం గోల్డ్ మెడల్లో ప్రీమియం యూజ్ చేశారు. మనం లెగ్రాండ్ చూస్తుంటాం కదా, దానికన్నా లెగ్రాండ్లో కన్నా మనకి గోల్డ్ మెడల్లో మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ ఒక విండో, అదంతా వార్డ్రోబ్ వచ్చేసింది. టాప్లో సీలింగ్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక సెయింట్ గోబిన్ కంపెనీకి సంబంధించింది అయితే యూజ్ చేశారు, పిఓపి సీలింగ్ అనేది. వార్డ్రోబ్ డోర్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి. లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు అయితే ఇచ్చేసారు. సో చూసుకుంటున్నారు కదా. అండ్ పక్కనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది దీనికి, ఒకసారి అది కూడా చూడండి, చూపిస్తున్నాను. సో ఫ్లాట్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, మంచి లొకేషన్లో తీసుకుందాం మేము అంటే అన్నిటికీ దగ్గరగా ఉండే విధంగా ఫ్లాట్స్ అనేవి చూస్తున్నాం అనుకుంటే తప్పకుండా ఇవైతే మీరు తీసుకోవచ్చు. సో టోటల్ మొత్తం ఫిట్టింగ్స్ కానీ అట్లాగే మనకి వాష్ బేసిన్స్ కానీ ట్యాప్స్ కానీ మొత్తం అన్నీ కూడా మనకి సిరా కంపెనీ యూజ్ చేశారు. టైల్స్ మొత్తం అన్నీ కూడా జాన్సన్ కంపెనీవే. సో ఇదిగోండి సిరా కంపెనీ ట్యాప్స్, వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా సిరా కంపెనీవే. సో చూసారు కదా. ఒకసారి నేను మీకు ఫ్లాట్ కాస్ట్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి 1100 SFTతో ఉన్న నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఉన్నాయి సేల్కి వచ్చేసరికి. కాస్ట్ అనేది మనకి ఫ్లాట్ పరంగా తీసుకున్నట్లయితే కనుక 66 లక్షలు అయితే రావడం జరుగుతుంది. పెర్ SFT కాస్ట్ అనేది 6000 అయితే అవుతుంది. ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడవచ్చు, ఇంకా తగ్గిస్తారు కూడా. సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది ఇంకొకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ ఒక విండో ఇచ్చేసారు ఇక్కడ చూడండి, ఈ పక్కన వెస్ట్ సైడ్. అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోని, పూర్తి వరకు చూడండి. అండ్ సౌత్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూసుకోండి. సో బాత్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంది. అండ్ దీనికి బయట ఒక బాల్కనీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. నార్త్ వెస్ట్ కార్నర్లో మనకి ఒక బాల్కనీ అయితే రావడం జరిగింది. అండ్ మనకి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్, 24/7 మనకి వాటర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా బాల్కనీ ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది బాల్కనీ ఒకటే కాదు, వీళ్ళకి టాప్లో అపార్ట్మెంట్ టాప్లో ఏం చేశారంటే టెర్రస్ మీద పార్టీ ఏరియా కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది, ఆ చుట్టుపక్కల వ్యూ కానీ మొత్తం అంతా కూడా. సో పదండి ఒకసారి మనం వెళ్ళి ఫ్లాట్ అయితే చూద్దాము, సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ అనేది టోటల్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్తో చేశారు. అండ్ శాండ్ కూడా రివర్ శాండ్ అయితే ఉంటుంది, మొత్తం ప్లాస్టింగ్ ఇదంతా కూడా. అండ్ చాలామంది టైల్స్ వేసే టైంలో రివర్ శాండ్ అయితే వాడరు, మ్యాక్సిమం డస్ట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా కాదు, మనకి టైల్స్ వేసే టైంలో కూడా మనకి రివర్ శాండ్ యూజ్ చేశారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది కారిడార్ అనేది. స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చేసారు, రైలింగ్ కూడా SS అయితే వచ్చింది. మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోరు. అండ్ OTS కంపెనీది 2nd జనరేషన్ లిఫ్ట్ అయితే యూజ్ చేశారు. మన SRMT మాల్లో ఉంటుంది చూసారు కదా, ఆ కంపెనీ లిఫ్ట్ ఇది. ఇది జనరేషన్ 2 ఫ్రెండ్స్, ఇది విత్ పవర్ బ్యాకప్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్, ఇది కూడా అంతే. స్టార్టింగ్ హాల్ అయితే ఇచ్చారు, టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి. సో ఇక్కడ ఒక టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది చూడండి, ఇదంతా కూడా మొత్తం హాలే. సేమ్ మనం అక్కడ చూసాం కదా అట్లానే ఉంటుంది, కాకపోతే ప్యాటర్న్ మారుతుంది, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సౌత్ ఫేసింగ్ అవ్వడం వల్ల. అండ్ ఇదిగోండి ఇక్కడైతే ఇచ్చేసారు పాయింట్ ఇన్వర్టర్ కనెక్షన్ది. వెంటిలేషన్ అయితే చాలా ప్రాపర్గా అయితే ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే మనకి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కర్నంఘర్ జంక్షన్ అంటే మనకి ఏదైనా కూడా ఈజీగా దొరుకుతూ ఉంటుంది, ఏ ఐటమ్ కన్నా మనకి సూపర్ మార్కెట్స్ కానీ నార్మల్ మార్కెట్స్ కానీ అండ్ మనకి హాస్పిటల్స్ కానీ స్కూల్స్కి ఇలా ప్రతి దానికి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇది. అండ్ కొన్ని ఫ్లాట్సే ఉన్నాయి మనకి సేల్కి, ఆల్మోస్ట్ సగం పైన సేల్ అయిపోయాయి. సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా వీడియో కింద నేను మీకు కాంటాక్ట్ నెంబర్ తీస్తున్నాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గానే ఫ్లాట్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా మంచి స్పేషియస్గా వచ్చాయి. అండ్ గ్యాస్ పైప్ లైన్ ప్రొవిజన్ కూడా ముందుగానే ఇచ్చేసారు వీళ్ళు అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి. జనరేటర్ బ్యాకప్ కూడా దీనికి ఉండడం జరిగింది. పదండి ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్దాం మనం. అండ్ అలాగే ఇక్కడ మనకి 2 అటాచ్డ్ టైప్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఒకటి కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. గమ్మన్ బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవడం కూడా బాగుంటుంది ఇది. అండ్ నార్త్ వెస్ట్ కార్నర్లో కిచెన్ అయితే వచ్చేసింది.
వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, మనకి ప్రతి రూమ్స్కి కానీ కిచెన్ కానీ బాగా వస్తుంది. అండ్ వాల్ టైల్స్ కూడా మనకి జాన్సన్ కంపెనీవి యూజ్ చేశారు. సో ఒకసారి చూసుకోండి, కిచెన్ చూపిస్తున్నాను మొత్తం అంతాని. సో ఈ విధంగా అయితే ఉంటుంది కిచెన్ అనేది. సో వాష్ ఏరియా కూడా మనకి 4 అడుగులు వెడల్పుతో ఇవ్వడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే యూజ్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ వాషింగ్ మిషన్ కూడా మనకి ఈజీగా పడుతుంది, ఇందులోని ఫ్రీగా ఉంటుంది. అండ్ లీకేజ్ కాకుండా ఎపాక్సీ కూడా పెట్టించేస్తారు వీళ్ళు. సో చుట్టూరు అన్నీ కూడా అపార్ట్మెంట్స్ హౌసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి. అండ్ రైల్వే స్టేషన్ చాలా దగ్గర 1.5 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. సో మున్సిపాలిటీలో అయితే ఉంటుంది. అండ్ మనకి 6,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది చెప్తున్నారు అంటున్నాను కదా, ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు లోన్ కూడా పెట్టుకోవచ్చు, ఏ బ్యాంక్ నుంచి అన్నా కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. ఒక 85% వరకు మీకు లోన్ కూడా వస్తుంది దీనికి. ఇది ఇంకొక బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. అండ్ దీనికి బాల్కనీ కూడా ఉంటుంది. సో ఇందులో మనకి 6x6 బెడ్ అయితే ఈజీగా సరిపోతుంది ఫ్రెండ్స్, ఫ్రీగా ఉంటుంది. అండ్ ఈస్ట్ సైడ్ ఒక విండో కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది దీనికి. సో ఈ పక్కన వార్డ్రోబ్ ఇలా ఇచ్చారు. అండ్ మనకి పక్కన చూసారా ఫోల్డబుల్ టేబుల్ కూడా ఇచ్చేసారు. ఇదంతా కూడా బాల్కనీ, రైలింగ్ కూడా గ్లాస్తో రావడం జరిగింది చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా సాయి సర్వాణి కన్స్ట్రక్షన్స్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం డౌట్స్ ఉన్నా కూడా. అండ్ అదిగోండి మన కర్ణంఘాట్ జంక్షన్, అక్కడ నుంచే పక్కనే ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసరికి. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.